ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసంలో మనము పరిశుద్ధాత్మని యొక్క అనేక ఆత్మీయ సత్యాలను, లక్షణాలను మనం తెలుసుకుంటున్నాము. మరి ఈ దినమందు మరి ఒక అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి ఒక గొప్ప కార్యమును గురించి మనం ధ్యానించిన వింటున్నాము. మరి అదేమిటంటే మధ్య మధ్యవర్తిత్వానికి మూలంగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇంటర్సెషన్. మరి ఈరోజు మరి మన యొక్క జీవితాల్లో ఆ ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క లోతైనటువంటి పాత్రను మనము ధ్యానించిన వింటున్నాం ప్రియులారా. మరి జాన్ వెస్లీ అనేటటువంటి భక్తుడు ఒక గొప్ప మరి కొటేషన్, ఆయన చెప్పినటువంటి మాటలు అదేంటంటే, ప్రతిదీ దేవునిపై ఆధారపడి ఉన్నట్లు ప్రార్థించండి, ప్రతిదీ మీపై ఆధారపడి ఉన్నట్లుగా పనిచేయండి. ఇంగ్లీష్లో మనం చూస్తే ప్రే యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ గాడ్, వర్క్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ యూ. ప్రేయరు మరి వర్క్ ప్రియులారా, ప్రార్థన విషయంలో అయితే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి, దేవునిపై ఆధారపడి ఉన్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. టోటలీ డిపెండింగ్ ఆన్, టోటలీ లీనింగ్ ఆన్, టోటలీ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్స్, టోటలీ సరెండరింగ్ అవర్ విల్, అవర్ యాక్షన్స్, అవర్ ఇమోషన్స్, అవన్నీ కూడా సంపూర్ణంగా గాడ్ వాంట్స్ పరిశుద్ధమైనటువంటి చేతులు ఎత్తి ప్రియులారా ఆయనకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. మరి ఇది మరి మన యొక్క బలహీనతల్లో కూడా మన కోసం మధ్యవర్తిత్వం వహించే పరిశుద్ధాత్మతో మరి మనకు ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని సంగ్రహిస్తుంది పిల్లారా. మరి ఈరోజు మనము బైబిల్లో ఉన్న మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏంటండి? దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అండ్ హీ హూ సర్చెస్ అవర్ హార్ట్స్ నోస్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్, because the Spirit intercedes for the saints in accordance with God's will. మరి పరిశుద్ధాత్మని యొక్క పాత్రను ఒకసారి చూద్దాం ప్రియులారా. ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ప్రియులారా, మరి యేసు ప్రభువారు ఆరోహణం అవుతూ చెప్పి ఉంటున్నాడు, ఇదిగో నేను మీకు పరిశుద్ధాత్మని పంపిస్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తున్నాడు. హీ విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. మన యొక్క మరి మొట్టమొదటిగా ఏంటంటే మన బలహీనతను అర్థం చేసుకోవటం ప్రియులారా. అండర్స్టాండింగ్ అవర్ వీక్నెసెస్. మరి అపోస్తులుడు అయినటువంటి పౌలు మన మానవ పరిమితులను అంగీకరిస్తున్నాడు. మనం ప్రియులారా అనేక విధములుగా మనం బలహీనులము, పడిపోతుంటాము. మరి మరి ఆ పౌలు భక్తుడు కూడా మరి చెప్తున్నాడు, మన బలహీనతలను అర్థం చేసుకోవటము, ప్రార్థనలో మన లోతైన అవసరాలు మరియు కోరికలను మరి వ్యక్తీకరించడానికి మనం తరచుగా కష్టపడతాం ప్రియులారా. ప్రార్థన ప్రియులారా, ఆ యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్స్, విజ్ఞాపన చేయటం, మరి పర్సనల్ ప్రేయర్స్ లో అయితే మనను గురించి ప్రార్థన చేస్తాం, విజ్ఞాపనలో అయితే మనము ఇతరుల కోసం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కోసం కూడా విజ్ఞాపన ప్రియులారా, మనందరి కోసం. కాబట్టి పరిశుద్ధాత్మ మరి అడుగు పెడుతుంది మన యొక్క జీవితాల్లో ప్రియులారా. ఎప్పుడు ఏది అవసరమో మరి ప్రార్థన చేయటానికి కూడా మరి మనకు చేత కాదు. వీఆర్ ప్రభుని తెలుసుకున్నప్పుడు వీఆర్ బేబ్స్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ ప్రియులారా. మరి ఆత్మీయంగా మనము పసి పాపల వంటి వారం. కాబట్టి మనకు తెలియదు, మనకు చిన్న బిడ్డలు ఏంటంటే వాళ్ళకు జస్ట్ దే నో ఓన్లీ క్రైయింగ్, దే కాంట్ స్పీక్, దే కాంట్ అటర్ వర్డ్స్, దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఇమోషన్స్, యాక్షన్స్.
ప్రియులారా, మరి ఎన్నో క్షోభలు, ఎన్నో ప్రియులారా మన యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ ఇంకా ఆ, ఆ, మరి ఆ రీతిగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడికి లెట్స్ ఎల్లో హోలీ స్పిరిట్ వర్క్ ఇన్ అస్. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా ఎలాగా ప్రార్థన చెయ్యాడో మరి మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ మరి మన హృదయాలను మరి తెలుసుకుంటూ ఉంటాడు ప్రియులారా. మరియు మన తరపున మధ్యవర్తిత్వం చేస్తాం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఈ యొక్క మధ్యవర్తిత్వం, మీడియేషన్, ఇంటర్సెషన్ కేవలము మాట్లాడటం గురించి కాదు. అది మన అంతర్గత పోరాటాలను అర్థం చేసుకోవటం మరియు వాటిని దేవుని చిత్తంతో సమలేఖనం చేయటం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, దిస్ ఇంటర్సెషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ స్పీకింగ్, ఏదో మాట్లాడటం కాదు ప్రియులారా. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ అవర్ ఇన్నర్ మోస్ట్ స్ట్రగుల్స్ అండ్ అలైనింగ్ దెమ్ విత్ గాడ్స్ విల్. పరిశుద్ధాత్మ దేవునికి పిల్లలుగా మనం సరెండర్ అయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితాల్లో ఎలా చేసినప్పుడు మరి ఏదో మనం ఏదో ఉచ్చరించటమే కాదు, ఏదో మాట్లాడటం కాదు, కానీ ఇట్స్ మోర్ దాన్ దాట్. మన అంతరంగంలో స్ట్రగుల్ అవుతున్నటువంటి వాటిని పోరాటాలు, అంతర్గత పోరాటాలు, అటన్నిటిని కూడా మరి దేవుని చిత్తంతో ప్రియులారా అది అలైన్ చేయటం, సమలేఖనం చేయటం అనేటటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి దేవుని చిత్తం అంటే ఏదో కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనకు తెలియజేస్తాడు ఏ రీతిగా మరి మనం ముందుకు వెళ్ళాలి. కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నప్పుడు కెరియర్స్ గురించి, మరి ఒకవేళ వివాహాల విషయంలో సరైనటువంటి వారిని ఎంచుకోవటంలో, అవన్నీ కూడా రియలీ వీ నీడ్ ద హోలీ స్పిరిట్ వర్క్ ప్రియులారా. హెల్ప్, సహాయం అవసరము. ఇక్కడ దేవుడు మన అవసరాల సమయాల్లో మనల్ని సన్నద్ధం చేస్తాడని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇది మొట్టమొదటిగా మరి ఈ యొక్క మన బలహీనతలను అర్థం చేసుకోవటం అనేటటువంటిది. అంతేకాకుండా రెండవదిగా దేవుని చిత్తంతో సమలేఖనము, అలైన్మెంట్ విత్ గాడ్స్ విల్. మన యొక్క నీ యొక్క నా యొక్క జీవితంలో ప్రియులారా మరి మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని చిత్తం. ఆర్ వి డూయింగ్ గాడ్స్ విల్ ప్రియులారా. యేసు ప్రభు అన్నాడు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే. అయ్యో కొన్ని ఎంతో ప్రభా మరి యేసు ప్రభు వారు మరి ఎంతో క్షోభ గుండా వెళ్ళి ఉంటున్నాడు. ఒక సమయంలో నీ చిత్తం అయితే ప్రభు ఈ గిన్నెను నా నుంచి తీసివేయమని చెప్పి చెప్తున్నాడు. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా వి అండర్ గో త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, టెంప్టేషన్స్, టార్చర్స్, టార్మెంట్స్. ఇవన్నీ కూడా ప్రియులారా మనల్ని ఇంకా గట్టిగా చేయటానికి, పదునుగా చేయటానికి, శక్తివంతులుగా చేయటానికి, పరిపూర్ణతలోనికి, పరిపక్వత్వంలోనికి నడిపించటానికి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మరి దేవుని చిత్తానికి అనుగుణంగా మధ్యవర్తిత్వం వహిస్తాడు ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఈజ్ గోయింగ్ టు గైడ్ us. ఒకవేళ దేవుని చిత్తం కలుసుకోవటంలో ఇంకా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్లయితే సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని సర్వసత్యంలోనికి, ఏది సత్యమో ప్రియులారా, ఏవి నిత్యమైనటువంటి, ఏవి మాన్యమైనవి, ఏవి పవిత్రమైనటువంటివో అటన్నిటిలోనికి కూడా నడిపిస్తాడు ప్రియులారా. దీని అర్థం మన ప్రార్థనలో ఆత్మచే ప్రభావితమైనప్పుడు మన జీవితాల కోసం దేవుని పరిపూర్ణ ప్రణాళికతో సమలేఖనం చేయబడుతుంది. దిస్ మీన్స్ దట్ అవర్ ప్రేయర్స్ వెన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్పిరిట్ ఆర్ అలైన్డ్ విత్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన సొంత స్వప్రయోజనములకు కాదు, కానీ మరి యేసుని చూపిస్తాడు, దేవుణ్ణి హెచ్చిస్తాడు, దేవుణ్ణి గణపరుస్తాడు. మన యొక్క జీవితాలు కూడా పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు we will always try to do God's will. మరి ఆత్మ మన కోసం దేవుని కోరికలను ప్రతిబింబించే ప్రార్థనలుగా మరి అవి అనువదిస్తుంది ప్రియులార, అనువాదం చేస్తుంది. మరి 1 యోహాను 5:14 కూడా మనకు ఆయన చిత్తం ప్రకారం ఏది అడిగితే ఆయన మనల్ని వింటాడని చెప్పి హామీ ఇస్తుంది. కాబట్టి ఇది మన ప్రార్థనలో ఆత్మ మరి మార్గదర్శకత్వాన్ని కోరుకోవటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ప్రియులారా. మరి మధ్యవర్తిత్వం యొక్క హామీ, అష్యూరెన్స్ అదేంటంటే పరిశుద్ధాత్మ మన కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నాడని తెలుసుకొని మనకు ఒక భరోసా మరి ఒక శాంతిని
ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. మరి అంతేకాకుండా మనకు ఎంతో సమాధానం, ప్రియులారా, ఇన్నర్ పీస్ అనేటటువంటిది వస్తుంది. ఎంతో ధైర్యంగా ఉంటాం. మన పోరాటాలలో మనం ఒంటరిగా లేమని చెప్పి మనకు తెలుస్తుంది. ఇట్స్ నాట్ వి ఫైటింగ్. మన యొక్క కుటుంబ సమస్యలు అయితేనేమండి, వ్యక్తిగత పోరాటాలు, వీటన్నిటిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ నాట్ అలోన్. లో ఐఎమ్ నాట్ విత్ ఓ లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, ప్రభు వారు అంటున్నాడు. మరి అంతవరకు కూడా నేను మీతో ఉంటానని చెప్పి సెలవు ఇచ్చేట్టున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, నెమ్మది. ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో సమయాల్లో ప్రియుల ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడి ప్రియులార, ఐ యూస్ టు రిజాయిస్, ఐ యూస్ టు ఎంజాయ్. ఈ దినాలలో మరి ఎక్కువగా ఉదయాన్నే 8:30కు మరి నా వైఫ్ మరి తన యొక్క పని స్థలానికి వెళుతుంది. మరి ఒంటరిగా ప్రియుల ఇంట్లో ఎంతో సంతోషంతో, ఎంతో దేవుని స్తుతిస్తూ, దేవుని హెచ్చిస్తూ, ప్రార్థనలో ఎంజాయ్ చేయటం, ఇంకా మరి ఆ దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం. కాబట్టి మనము ఒంటరి వాళ్ళం కాదు. మన అవసరాలతో కృపా సింహాసనాన్ని ఎలా చేరుకోవాలో ఖచ్చితంగా మరి తెలిసినటువంటి దైవిక సహాయకుడు మనకు ఉన్నాడు ప్రియులారా. He knows our future. He knows our way. He knows what we have to do. ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన ఎడల, అవన్నీ కూడా తెలియజేస్తాడు. హెబ్రీలు మరి 4:16 చూస్తే మన మధ్యవర్తి అయిన పరిశుద్ధాత్మ మనకు మద్దతు ఇవ్వటానికి అక్కడ ఉన్నాడని తెలుసుకొని ధైర్యంతో కృపా సింహాసనాన్ని సమీపించమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రోజాల ధైర్యంతో ఆ కృపా ఆ సింహాసనాన్ని సమీపించమని. కాబట్టి ముగింపుగా మరి పరిశుద్ధాత్మ మన మధ్యవర్తిగా కీలకమైనటువంటి మరి ఆ పాత్రను పోషిస్తున్నాడు. ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. మన ప్రార్థనలను దేవుని చిత్తంతో మరి సమలేఖనం చేస్తాడు. మరి మన జీవితాల్లో దేవుని ఉనికిని మనకు మరి ఆ ఆ యొక్క భరోసా, ఆ యొక్క ఆ అష్యూరెన్స్ ఇస్తాడు పిల్లారా. పరిశుద్ధాత్మ మధ్యవర్తిత్వాన్ని స్వీకరించి ఆయన మన ప్రార్థనను నడిపించటానికి మరియు తండ్రితో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ దేవుని తండ్రి వరంగా తండ్రి మరి ప్రభు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మేము ఒంటరి వారం కాదు ప్రభు. గొప్ప నాయన పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నప్పుడు తండ్రి ఎంత నింపుదల, ఎంత సన్నిధి ప్రభు, ఎంత సంతోషం నాయన, ఎంతగా ప్రభు మరి తండ్రి సఖ్యం కానటువంటి మూలుగులతోటి మరి ఆ యొక్క 26వ వచనంలో చదువుకున్నట్లుగా ప్రభు ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక గొప్ప దేవా తండ్రి, మా కొరకు ప్రభు అయ్యో మేము తండ్రి నిస్సహాయులు నాయన తండ్రి. వి డు నాట్ నో హౌ టు ప్రే ఫాదర్. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క ప్రార్థన జీవితాలు ఇంకా శక్తివంతంగా, పరిపూర్ణంగా, ఇంకా మీకు మహిమకరంగా ఉండగల సహాయం చేయండి ప్రభు. నమ్మకమైనటువంటి దేవుడు ప్రభు. ఓ ప్రేమ గల నాయన, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు ఎటువంటి బలహీనతలో ఉన్నారు, ఎటువంటి క్షోభలో ఉన్నారు, ఎటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నారు, రైట్ నా లార్డ్ అంక్షన్ దెమ్, టచ్ దెమ్. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వారి యొక్క హృదయాల్లో మరి తండ్రి పని చేయగలిగినట్టు సాయం చేయండి. జీవం గల దేవుడు ప్రభు. ఈ దినాల్లో తండ్రి తండ్రి వీరు ఎన్నో గొప్ప పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయాలని ఆశిస్తున్నారు. ఆ రీతిగా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో శుభాభివందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మీకు ఏమైనా ప్రార్థనలు అవసరం ఉన్నట్లయితే you can always contact me with the given number. Have a blessed day. God bless you.